పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. రైట్గా తమిళ రాజకీయాల్లో మునుపెన్నడు లేని విధంగా సీఎం పీఠం కోసం పోరు పతాక స్థాయికి చేరింది. కోలీవుడ్ దళపతి టీవీకే అధినేత విజయ్ తన రాజకీయ ప్రస్థానంలో కీలక అడుగు వేశారు. ఎన్నికల ఫలితాల్లో 108 స్థానాలను కైవసం చేసుకుని అతి పెద్ద పార్టీగా అవతరించినప్పటికీ స్పష్టమైన మెజారిటీకి ఇంకా 10 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం కావడంతో సర్కారు ఏర్పాటుపై సందిగ్ధత నెలకొంది. ఈ క్రమంలోనే విజయే స్వయంగా గవర్నర్కు లేఖ రాశారు. ఈ లేఖ ఇప్పుడు సంచలనంగా మారింది. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన సంఖ్యాబలాన్ని నిరూపించుకునేందుకు ఆయన 2 వారాల గడువు కోరారు. అటు చిన్న పార్టీలతో సంప్రదింపులు జరుపుతూనే ఇటు రాజ్ భవన్ ద్వారా పావులు కదుపుతున్నారు. రాజకీయ ఉత్కంఠ రేపుతున్న ఈ పరిణామాలపై మరిన్ని వివరాలు మా బ్యూరో చీఫ్ విజయ్ అందిస్తారు. విజయ్, చెప్పండి, ఈ 2 వారాల గడువు సమయం కోరడం వెనుక ఉన్న వ్యూహం ఏమంటారు? ఎస్, తమిళనాడులో ఇప్పుడు ప్రస్తుతం 2026 జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలు ప్రస్తుతం వచ్చినటువంటి ఫలితాల తర్వాత ఏర్పడుతున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పటి వరకు తమిళనాడు రాజకీయ చరిత్రలోనే ఎక్కడ ఇప్పుడు జరగలేదని చెప్పాలి. దాదాపుగా 1952 నుంచి ఇప్పటి వరకు 2026 వరకు అనేక దఫాలు ఎన్నికలు జరిగినా కూడా తొలిసారి అక్కడ హంగు పరిస్థితులు ఏర్పడ్డాయి. అంటే ఎన్నికల్లో ఎవరికి కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఏ పార్టీకి ఏ కూటమికి కూడా స్పష్టమైనటువంటి మెజారిటీ ఇవ్వనటువంటి పరిస్థితులు ఇక్కడ ప్రస్తుతం ఏర్పడ్డాయి. అయితే అనూహ్యంగా మరొకసారి ఏంటంటే 3 పార్టీలు, అంటే ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్న తర్వాత నుంచి కూడా డిఎంకే ఏర్పాటైంది, ఆ తర్వాత డిఎంకే తర్వాత నుంచి అన్నా డిఎంకే ఏర్పాటైంది. అలా 2 పార్టీల మధ్య ఇప్పటి వరకు కూడా పోటీ నడుస్తూ వచ్చింది. కానీ ఈసారి మాత్రం 3 పార్టీల మధ్య పోటీ నడిచింది. అది టీవీకే పార్టీ, అన్నా డిఎంకే పార్టీ, డిఎంకే పార్టీ. అయితే ఇప్పుడు 3 పార్టీలకు సంబంధించి కూడా ప్రధానంగా పార్టీ పెట్టినటువంటి 27 నెలల్లోనే విజయ్ టీవీకే పార్టీని ఆయన అధికారంలోకి దాదాపుగా తీసుకొచ్చాడు. దాదాపు 108 స్థానాలని ఇప్పటివరకు టీవీకే పార్టీ కైవసం చేసుకుంది. 2వ స్థానంలో డిఎంకే పార్టీ ఉంది, 3వ స్థానంలో అన్నా డిఎంకే పార్టీ ఉంది. అయితే ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి తమిళనాడులో మొత్తం 234 స్థానాలుంటే అందులో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అంటే సగంకు పైగా ఉన్నటువంటి స్థానాలను చూస్తే 118. ఈ 118 స్థానాలకు విజయ్కి ఇప్పుడు 10 మంది ఎమ్మెల్యేల సంఖ్య అవసరమవుతుంది. సో 10 మంది ఎమ్మెల్యేలు ఇప్పుడు అవసరం కాబట్టి ఏ పార్టీ నుంచి ఇప్పుడు విజయ్ మద్దతు తీసుకుంటారు అనేది ఇప్పుడు పెద్ద ఎత్తున నడుస్తున్నటువంటి పరిణామాలు. అందుకే విజయ్ నెంబర్ 1 పార్టీగా ఉండడం, సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉండడంతో విజయ్ని గవర్నర్ కూడా ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించేటువంటి పరిస్థితులు ఉంటాయి. అయితే విజయ్ ఇప్పుడు నేరుగా గవర్నర్ని ఆహ్వానించడం కోసం విజయ్ ఒక లేఖ కూడా రాసినటువంటి పరిస్థితి. అంటే నాకు 2 వారాల సమయం ఇవ్వాలి, ఈ 2 వారాల సమయంలో తాను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైనటువంటి ఎమ్మెల్యేలను కూడకట్టుకోవడానికి, ఎమ్మెల్యేల మద్దతు తీసుకోవడానికి తమకు సమయం కావాలని 2 వారాల గడువుని కోరినటువంటి పరిస్థితి. సో విజయ్ ఇప్పుడు ప్రస్తుతం చెన్నైలో ఉన్నటువంటి టీవీకే పార్టీ ఆఫీసులో కొత్తగా ఎన్నికైనటువంటి 108 మంది, అంటే తాను 2 స్థానాల్లో ఎమ్మెల్యేగా గెలుపొందారు, మిగిలినటువంటి 106 మంది ఎమ్మెల్యేలతో తాను ఇప్పుడు ప్రత్యేకమైనటువంటి సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలోనే విజయ్ని టీవీకే ఎల్పీ లీడర్గా ఎన్నుకునేటువంటి పరిస్థితి. అంటే టీవీకే పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ పక్ష నేతగా ఎన్నుకోబోతున్నారు. సో ఇక ఆ తర్వాత నెక్స్ట్ పరిణామాలు చూస్తే విజయ్ ఇప్పుడు ఏ పార్టీతో కలిసి ముందుకు వెళతారు అనేటువంటి పరిస్థితులు మనం ఒకసారి విశ్లేషణ చేస్తే విజయ్ ముందు మొత్తం మీద 3 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఈ 3 ఆప్షన్స్ని మనం ఆప్షన్స్ వైజ్గా ఒకసారి మనం పరిశీలన చేస్తే ఆప్షన్ నెంబర్ 1 చూసినట్లయితే కాంగ్రెస్ పార్టీని, అదేవిధంగా సిపిఐ, సిపిఎం, అలాగే పిఎంకే పార్టీని కలుపుకు వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఆప్షన్ నెంబర్ 1లో కనిపిస్తుంది. ఎందుకంటే ప్రధానంగా ఇప్పుడు నెంబర్ 2 ప్లేస్లో ఉన్నటువంటి డిఎంకే పార్టీకు 60 స్థానాలు వచ్చాయి, అలాగే ఏఐడిఎంకేకు 47 స్థానాలు వచ్చాయి. సో ద్రవిడ పార్టీలకు వ్యతిరేకంగా ద్రవిడ పార్టీల సిద్ధాంతాలకు భిన్నంగా విజయ్ టీవీకే పార్టీని స్థాపించారు. కాబట్టి ప్రధానంగా డిఎంకే పార్టీతో, అధికారంలో ఉన్న డిఎంకే పార్టీతో ప్రభుత్వాన్ని షేర్ చేసుకునేటువంటి పరిస్థితులు ఎక్కడా లేవు. కాబట్టి డిఎంకే పార్టీతో ఎట్టి పరిస్థితుల్లో విజయ్ పొత్తు ఉండదు, అందులో ఎలాంటి డౌట్ లేదు. సో ఇప్పుడు ఆప్షన్ నెంబర్ 1లో చూసినట్లయితే అన్నా డిఎంకేను కూడా పక్కన పెట్టి
అన్నాడీఎంకేలో ఉన్నటువంటి బీజేపీని కూడా పక్కన పెట్టి మిగిలినటువంటి పార్టీల వైపు చూసేటువంటి అవకాశం ఉంది. డిఎంకే, అన్నాడీఎంకే, బీజేపీ ఈ 3 పార్టీలు కాకుండా మిగిలినటువంటి పార్టీలను ఒకసారి మనం పరిశీలన చేస్తే ఎస్పీఏ కూటమిలో, డిఎంకే కూటమిలో కాంగ్రెస్ పార్టీ ఉంది. కాంగ్రెస్ పార్టీకి 5 స్థానాలు ఉన్నాయి. అదేవిధంగా వామపక్ష పార్టీలు కూడా ఈ కూటమిలోనే కలిసి పోటీ చేశాయి. సో సిపిఐకి 2 స్థానాలు వచ్చాయి, సిపిఎంకి కూడా 2 స్థానాలు వచ్చాయి. సో మొత్తం మీద ఈ 8 స్థానాలు ఈ 3 పార్టీలను కలుపుకుంటే 8 స్థానాలు వస్తాయి. అలా కాకుండా అన్నాడీఎంకే కూటమిలో, ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి పిఎంకే రామదాస్ పార్టీకి సంబంధించినటువంటి ఆ పార్టీకి దాదాపుగా 4 స్థానాలు వచ్చాయి. ఈ 4 స్థానాలకు సంబంధించి కూడా మద్దతు ఇవ్వడానికి, విజయ్ కోరితే మద్దతు ఇవ్వడానికి తాము సిద్ధంగా ఉన్నామని పిఎంకే పార్టీ కూడా పరోక్షంగా సంకేతాలు పంపింది. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ, సిపిఐ, సిపిఎం, పిఎంకే ఈ 4 పార్టీలను కలుపుకుంటే మొత్తం 12 మంది ఎమ్మెల్యేలు అవుతారు. అప్పుడు విజయ్ మ్యాజిక్ ఫిగర్ అవసరమైనటువంటి 118 దాటి 120కి చేరుకుంటారు. సో ఇది ఆప్షన్ నెంబర్ 1. సో ఇక ఆప్షన్ నెంబర్ 2ని ఒకసారి మనం పరిశీలన చేస్తే పిఎంకే పార్టీ ఎలాగూ కూడా విజయ్తో కలవడానికి సిద్ధంగా ఉంది. సో పిఎంకే పార్టీ దగ్గర 4 ఎమ్మెల్యేలు ఉన్నారు. అలాగే పిఎంకే పార్టీతో పాటుగా డిఎంకే కూటమిలో పోటీ చేసినటువంటి చిన్న పార్టీలో ఒక పార్టీ అయినటువంటి ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ అనేటువంటి IUML అనేటువంటి పార్టీకి కూడా 2 స్థానాలు ఉన్నాయి. అలాగే వీసీకే పార్టీకి 2 స్థానాలు ఉన్నాయి. ఇక వామపక్ష పార్టీలు అయినటువంటి సిపిఐ, సిపిఎం కూడా 2 స్థానాలు ఉన్నాయి. కాబట్టి మొత్తం మీద ఈ పార్టీలన్నింటినీ కలుపుకుంటే 12 స్థానాలు వస్తాయి. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేకుండా, డిఎంకే పార్టీకి సంబంధం లేకుండా, అన్నాడీఎంకే పార్టీకి సంబంధం లేకుండా, బీజేపీ పార్టీకి సంబంధం లేకుండా, ఇలా జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలతో సంబంధం లేకుండా, తమిళనాడులోనే ప్రధాన పార్టీలైన ద్రవిడ పార్టీలైనటువంటి డిఎంకే, అన్నాడీఎంకే పార్టీలతో సంబంధం లేకుండా కేవలం స్థానికంగా ఉన్నటువంటి చిన్న పార్టీలతో పొత్తు పెట్టుకుంటే అప్పుడు ఈ పార్టీలన్నీ కూడా దీని కిందకు వస్తాయి. అలాగే ఏఎంకే పార్టీ కూడా 1 స్థానాన్ని కలిగి ఉంది. సో ఈ పార్టీని కూడా కలుపుకుంటే 12+1 అంటే 13 స్థానాలు చిన్న పార్టీలతో కలుపుకుంటే విజయ్ అప్పుడు 121 మ్యాజిక్ ఫిగర్ను దాటి 121 స్థానాలకు చేరుకుంటారు. కాబట్టి సో వీళ్ళను కూడా కలుపుకోవడానికి ఎంతవరకు ఛాన్స్ ఉందనేది ఆప్షన్ నెంబర్ 2ను కూడా ఇప్పుడు ఆ పార్టీకి సంబంధించినటువంటి వ్యూహకర్తలు ఆలోచన చేస్తున్నారు. ఇక విజయ్ ముందున్నటువంటి మరొక ఆప్షన్ నెంబర్ 3. సో ఆప్షన్ నెంబర్ 3ని చూస్తే విజయ్ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఒకవేళ ఈ చిన్న పార్టీలన్నీ కూడా కలుపుకున్నా కూడా ఒక్కొక్కరు 4 ఎమ్మెల్యేలు, 2 ఎమ్మెల్యేలు, 2 ఎమ్మెల్యేలు, 2 ఎమ్మెల్యేలు, 1 ఎమ్మెల్యే ఇలా చిన్న పార్టీలను కలుపుకుంటే డిస్టర్బెన్స్ అనేది భవిష్యత్తులో విజయ్ ప్రభుత్వం పరిపాలనలోకి వెళ్ళినప్పుడు ఆ పాలన అందించే టైంలో వీళ్ళ వైపు నుంచి చికాకు ఉంటుంది. కాబట్టి భవిష్యత్తులో వీళ్ళు ప్రభుత్వాన్ని పడదీయడానికి ఏదన్నా అవకాశాలు ఏర్పడతాయి. కాబట్టి ఇలా చిన్న పార్టీలన్నింటినీ పక్కన పెట్టి ఒకే సింగిల్ లార్జెస్ట్ పార్టీతో పొత్తు పెట్టుకుంటే ఆ పొత్తు ద్వారా 2 ప్రయోజనాలు ఇక్కడ కలిగేటువంటి అవకాశం ఉంది. సో అలా చూసినప్పుడు అన్నాడీఎంకే పార్టీతో పొత్తు పెట్టుకునేటువంటి అవకాశం ఆప్షన్ నెంబర్ 3లో కనిపిస్తుంది. ఎందుకంటే మొదటి నుంచి కూడా అన్నాడీఎంకే పార్టీ విజయ్ పార్టీతో కలవడానికి, విజయ్ పార్టీతో కలిసి పొత్తు పెట్టుకొని ఒక కూటమిగా ఏర్పడి పోటీ చేయడానికి సిద్ధపడింది. కానీ విజయ్ మాత్రం అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకోవడానికి ఆయన ఒప్పుకోలేదు. ఆయన సింగిల్గానే పోటీ చేసినటువంటి పరిస్థితి. ఒకవేళ అన్నాడీఎంకేలో కూడా నాయకత్వం లేమి అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి విజయ్ లాంటి ఒక మాస్ ఇమేజ్ ఉన్నటువంటి నాయకుడు, అలాగే కరుణానిధి వారసుడుగా వచ్చినటువంటి స్టాలిన్ లాంటి కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఆ పార్టీలో లేకపోవడంతో పళనిస్వామి నాయకత్వంలో 2 దఫాలు ఇప్పుడు అన్నాడీఎంకే శాసనసభ ఎన్నికల్లో పోటీ చేస్తే 2 దఫాలు కూడా అన్నాడీఎంకే ఓటమి చెందింది. కాబట్టి సో ఖచ్చితంగా అన్నాడీఎంకేలో ఆ నాయకత్వ లేమి ఉంది. కాబట్టి జయలలిత లేని లోటు చాలా స్పష్టంగా ఉంది. కాబట్టి అన్నాడీఎంకేలో ఉన్నటువంటి పార్టీ క్యాడర్ను, అన్నాడీఎంకేలో ఉన్నటువంటి నాయకత్వానంతా కూడా తనతో కలుపుకొని తన వైపు తిప్పుకోవాలంటే అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకొని సో ప్రభుత్వాన్ని షేర్ చేసుకోవడం కూడా ఒక ఎత్తుగా భావించాలి. సో ఇది ఆప్షన్ నెంబర్ 3. బీజేపీతో ఎట్టి పరిస్థితుల్లో విజయ్ కలిసేటువంటి ప్రసక్తే లేదు. అందులో బీజేపీకి వచ్చినటువంటి సీట్ల సంఖ్య కేవలం 1 ఎమ్మెల్యే మాత్రమే ఇప్పుడు అక్కడ తమిళనాడులో గెలిచారు. కాబట్టి బీజేపీని అసలు పరిగణలోకి తీసుకునే అవకాశం లేదు. అలాగే డిఎంకేని అసలు పరిగణలోకి తీసుకునేటువంటి అవకాశం లేదు. ఎందుకంటే విజయ్ పోటీ చేసిందే డిఎంకేకు వ్యతిరేకంగా. అధికారంలో ఉన్నటువంటి డిఎంకేను పదే ఆయన ప్రచారంలో కూడా
విమర్శలు చేశారు, టార్గెట్ చేస్తూ మాట్లాడారు. కాబట్టి సో స్టాలిన్ని కాదని ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఓటర్లందరూ కూడా విజయ్కు ఆ స్థానాలు కట్టబెట్టారు. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు విజయ్ ముందున్నటువంటి ఆప్షన్స్ ఈ 3. ఇంకొక ఆప్షన్ని కూడా మనం ఇక్కడ విశ్లేషించుకోవాల్సినటువంటి అవసరం ఉంది దీపిక. ఎందుకంటే ఆప్షన్ నెంబర్ 4 కూడా ఇక్కడ చెప్పుకోవాలి. ఎందుకంటే ఆప్షన్ నెంబర్ 4 చూసినట్లయితే ఇవేమీ కాకుండా ప్రత్యక్షంగా అఫీషియల్గా ఈ పార్టీలతో పొత్తు పెట్టుకొని వాళ్ళకి మంత్రి పదవులు ఇచ్చి ప్రభుత్వాన్ని షేర్ చేసుకోవడం కాకుండా ఆ పార్టీలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలను జంపింగ్ జిలానీలను ప్రోత్సహించడం. సో డిఎంకేలో అయినా, అన్నా డిఎంకే అయినా, లేదంటే చిన్న చిన్న పార్టీలో ఉన్నటువంటి గెలిచినటువంటి ఎమ్మెల్యేలందరిలో కొంతమంది తనకు అవసరమైనటువంటి 10 మంది లేదా 12, 13 లేదా 15 సేఫ్గా ఉండాలి అనుకుంటే కనీసం 15 మంది ఎమ్మెల్యేలని తన వైపు లాక్కోవాలంటే అన్ని పార్టీల నుంచి, అన్నా డిఎంకే లేదంటే డిఎంకే పార్టీల నుంచి జంపింగ్లను ప్రోత్సహించడం. అంటే ఆ పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యేల మద్దతుతో తన పార్టీలో జాయిన్ చేసుకొని వాళ్ళ ద్వారా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటువంటి ఆప్షన్ కూడా ఇప్పుడు విజయ్ ముందుంది. అయితే విజయ్ సాంప్రదాయ రాజకీయాలకు విరుద్ధంగా తాను స్పష్టమైనటువంటి రాజకీయాలను, నిజాయితీ నిబద్ధతతో కూడినటువంటి రాజకీయాలను మాత్రమే తాను అనుసరిస్తాను, అందుకే సింగిల్గా పోటీ చేశానని విజయ్ పదే పదే చెప్పుకున్నాడు. కాబట్టి ఆప్షన్ నెంబర్ 4ని ఇప్పుడు ఆలోచించేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే విజయ్ మీద ఒక నెగిటివ్ ఒపీనియన్, నెగిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ అవుతుంది. కాబట్టి ప్రజల్లో వేరే పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలని తన వైపు, తన పార్టీలోకి చేర్చుకునేటువంటి అవకాశాలు పెద్దగా ఉండదు. కాబట్టి ఆప్షన్ 3 ఆప్షన్స్ గురించి ఆయన ఆలోచిస్తారు. ప్రధానంగా మనకొస్తున్నటువంటి ఫీడ్బ్యాక్ చూసినట్లయితే, తమిళనాడు నుంచి వస్తున్నటువంటి అక్కడ పరిస్థితుల్ని, లేటెస్ట్ అప్డేట్స్ చూసినట్లయితే ఆప్షన్ నెంబర్ 2కి వెళ్ళేటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అంటే కాంగ్రెస్ని పట్టించుకోకుండా, బీజేపీని పట్టించుకోకుండా, డిఎంకేని పట్టించుకోకుండా, అన్నా డిఎంకేని పట్టించుకోకుండా అక్కడ తమిళనాడుకు సంబంధించినటువంటి చిన్న పార్టీలన్నింటినీ కలుపుకోవడం, అలాగే వామపక్ష వాళ్ళ పార్టీలను కూడా సిపిఐ, సిపిఎం పార్టీలు, పిఎంకే పార్టీ, అదేవిధంగా ఏఎంకే పార్టీ, వీసీకే, అలాగే టీయూఎంఎల్ పార్టీ, ఇలా చిన్న చిన్న పార్టీలను కలుపుకొని వాళ్ళ దగ్గర ఉన్నటువంటి 12, 13 మంది ఎమ్మెల్యేలను తన వైపు తిప్పుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ప్రస్తుతం మంతనాలు అయితే జరుగుతున్నాయి. కాంగ్రెస్ ఆప్షన్ అనేది కూడా ప్లాన్ బి కింద ఉంటుంది. సో కాంగ్రెస్ని కలుపుకోవాలా లేదా అనేది కూడా ప్లాన్ బిలో భాగంగా ఆలోచించేటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయని చెప్పాలి. సో ఇవన్నీ కొలిక్కి రావడానికి కనీసం ఒక 5 రోజుల పాటు సమయం పడుతుంది. సో ఇద్దరి మధ్య, అన్ని పార్టీల మధ్య బేరసారాలు కుదరాలి, మంతనాలు జరగాలి. ప్రస్తుతం విజయ్ తన పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలతో సమావేశమవుతున్నారు. ప్రస్తుతం ఇప్పుడు చెన్నైలో ఆయన ఆ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ఎమ్మెల్యేల దగ్గర నుంచి కూడా 1-to-1 అంటే పర్సన్ టు పర్సన్ పార్టీకి సంబంధించినటువంటి వ్యూహకర్తలు, కీలక నాయకులు వాళ్ళ ఒపీనియన్ని, వాళ్ళ ఫీడ్బ్యాక్ను కూడా తీసుకున్న తర్వాత ఏ పార్టీతో కలిసి వెళ్ళాలి అనేటువంటి ఆ ఫీడ్బ్యాక్ ద్వారానే విజయ్ కూడా ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది. కాబట్టి సో ఈ మంతనాలన్నీ కూడా జరిగి విజయ్ పొత్తులు పెట్టుకోవడానికి కనీసం ఒక 4 నుంచి 5 రోజులు సమయం పట్టే అవకాశం ఉంది. కనీసం క్లారిటీ రావడానికి ఒక 2 రోజుల సమయం అయితే పట్టే అవకాశం ఉంది. దీపిక. రైట్ విజయ్, థ్యాంక్ యూ. మొత్తానికి తమిళ రాజకీయాల్లో సీఎం పీఠం కోసం ఉత్కంఠభరిత పోరు కొనసాగుతోంది. అతిపెద్ద పార్టీగా అవతరించిన టీవీకే అధినేత విజయ్ ప్రభుత్వం ఏర్పాటు దిశగా వేగంగా అడుగులు వేస్తున్నారు. అయితే మెజారిటీకి అవసరమైన మద్దతు ఇంకా పూర్తిగా లభించకపోవడంతో రాజకీయ సమీకరణాలు రోజురోజుకి ఆసక్తికరంగా మారుతున్నాయి. గవర్నర్ను కలిసి 2 వారాల గడువు కోరడం ద్వారా విజయ్ తన వ్యూహాత్మక రాజకీయాలకు శ్రీకారం చుట్టారు. ఇప్పుడు చిన్న పార్టీల నిర్ణయాలపైనే తమిళనాడు తదుపరి ప్రభుత్వం ఆధారపడే పరిస్థితి కనిపిస్తోంది.